చర్లపల్లి శాటిలైట్ రైల్ టెర్మినల్ ను కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. 430 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణం చేపట్టారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చర్లపల్లి రైల్ టెర్మినల్ అభివృద్ధి చేశారు. వెయిటింగ్ ఏసీ, నాన్ ఏసీ హాల్స్, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. చర్లపల్లి రైల్ టెర్మినల్లో 9 ప్లాట్ఫామ్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, 6 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. దీని నిర్మాణంతో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లపై భారం తగ్గనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈరోజు ప్రధానమంత్రి లాంచ్ అయినున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. హైదరాబాద్ కేంద్రంగా మరొక అత్యాధునికమైనటువంటి చర్లపల్లి రైల్వే టెర్మినల్ ని రోజు ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రైల్వే స్టేషన్ అంటే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది సికింద్రాబాద్, అదేవిధంగా నాంపల్లితో పాటు కాకిగూడ. కానీ తలదన్నే రీతిలో అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానంతో చర్లపల్లి టెర్మినల్ ని నిర్మాణం చేయడం జరిగింది. ఒక ఎయిర్పోర్ట్ తరహాలోని చర్లపల్లి టెర్మినల్ ని దాదాపు 430 కోట్ల రూపాయలతో చర్లపల్లి టెర్మినల్ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి అయితే దీన్ని ఈ రోజు మరికాసేపట్లో అంటే 10 గంటల తర్వాత వర్చువల్ గా ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి ఈ టెర్మినల్ ని ప్రారంభించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవ మహోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రితో పాటు కేంద్ర మంత్రులు సంజయ్తో పాటు అదేవిధంగా ఇతర కీలక బీజేపీకి సంబంధించినటువంటి ఈ టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ చర్లపల్లి టెర్మినల్ కి సంబంధించినటువంటి అంశంలో 9 ప్లాట్ఫామ్స్ తో పాటు 9 లిఫ్ట్లు, అదేవిధంగా 4 ఎస్కలేటర్లు కూడా ఈ టెర్మినల్ లో ఉండబోతున్నాయి. దీంతో పాటు నెల 18వ తేదీ నుంచి సంక్రాంతి ఉన్నటువంటి సందర్భంగా 18వ తేదీ నుంచి టికెట్ బుకింగ్ కూడా ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ టెర్మినల్ కి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ఎంఎంసీఎస్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చర్లపల్లి ప్రాంతం వరకు కూడా ఆర్టీసీ బస్సుల సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ చర్లపల్లికి సంబంధించినటువంటి టెర్మినల్ ప్రారంభిస్తే ఈరోజు దీనివల్ల ఆ సికింద్రాబాద్ మీద కొంత ఫ్లోటింగ్ అనేది తగ్గుతుంది అన్నది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సంక్రాంతి వచ్చినా, ఫెస్టివల్స్ వచ్చినా సరే సికింద్రాబాద్ నుంచి ఎక్కువగా ప్రయాణికులంతా కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటిది చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వస్తే మాత్రం ఆ ఫ్లోటింగ్ పూర్తి స్థాయిలో తగ్గుతుంది. చర్లపల్లి నుంచి ఎటువంటి అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.